వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన ఆహుతులందరికీ, అలాగే ముఖ్యంగా ఈ ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ సభ్యులకి, జ్యూరీ మెంబర్స్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఒక అవార్డు ఎప్పుడైతే ఒక నిర్మాతకో, యాక్టర్కో, లేకపోతే ఒక టెక్నీషియన్కో ఇచ్చారో అది బాధ్యత మరింత పెంచుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతున్నది తీరు అది కనుక చూస్తూ ఉంటే దీనికి ఇద్దరు మూల స్తంభాలు. ఒకళ్ళు సురేష్ నాగబాల్ గారు అయితే దాన్ని ఇంత బాగా సపోర్ట్ చేసి ఖర్చుకు వెనకాడకుండా ఒక మంచి కాజ్ కోసం ఖర్చు పెట్టి చేసినటువంటి విజయ్ కుమార్ గారు. గ్రేట్లీ అప్రిషియేట్ హిమ్ సార్, వాళ్ళు మిమ్మల్ని, అలాగే సురేష్ నాగబాల్ గారిని, అలాగే ఈ జ్యూరీ మెంబర్స్, ముఖ్యంగా చైర్మన్ తమ్మారెడ్డి అన్నయ్య గారికి, అలాగే మిగతా జ్యూరీ సభ్యులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నాకు 2017లో నంది అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది పెళ్లి చూపుల సినిమాకి. అది రాలేదు, అది అందరితో పాటు నాది పెండింగ్ ఉంది. కానీ ఇవాళ ఆ లోటు తీరిపోయినట్టు అనిపించింది. అది చూస్తే చక్కగా అదే స్టైల్లో ఉంది, అంత గ్రాండ్గా ఉంది. ఇప్పుడు కూడా నాకు నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు ఎటువంటి ఆనందం కలిగిందో ఇవాళ అదే ఆనందం మళ్ళీ కలిగింది. ఎందుకంటే సభకి ఎప్పుడు కూడా అలంకారం ఏ వ్యక్తులు చుట్టూ మన దగ్గరుండి మనకి ఇచ్చారన్నది ఇంపార్టెంట్. నాకు ఇంత మహామహులు వీళ్ళందరి సమక్షంలో ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు జ్యూరీ సభ్యులకి, ఇందులో ఉన్న మెంబర్స్ అందరికీ, చైర్మన్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగుంది. మురళీమోహన్ గారిని ఎప్పుడు నేను ఇన్స్పైర్ అవుతుంటాను వారిని చూస్తుంటే. నాకు అశోక్ కుమార్ ఎవరో మీది క్లిప్ ఒకటి పంపించారు సార్. ఎంత బాగుందంటే లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఏమిటి అని అంటే, మీకు నష్టాలు కూడా లైఫ్లో జరిగాయా అని అడిగితే అవునండి పోయాయి అంటే, మీకేం బాధ అనిపించలేదా అని అడిగారు ఆయన క్వశ్చన్ ఇంటర్వ్యూలో. అడిగితే నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదండి, కానీ ఎప్పుడైతే తీసుకొచ్చానో దానికి చాలా ఎక్కువే భగవంతుడు ఇచ్చాడు, కొద్దిగా పోయినా పర్వాలేదు, సమాజానికి నేను వెనక్కి ఏం చేయాలని చూస్తున్నాను అన్నారు. ఆయన ఇండస్ట్రీకి ఏదో 20 ఏళ్ళ కుర్రాడుగా రాలేదు, మధ్యలో వచ్చారు, పెళ్ళైన తర్వాత వచ్చారు, వచ్చి అన్ని రంగాలు చూశారు. ఇవాళ ఆయన చూస్తే ఎంత ప్రశాంతత, ఎంత బాగుంటుందో మిమ్మల్ని చూస్తే సార్. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడ చంద్రబోస్ గారిని చూస్తే ఇప్పుడు ఆయనకి ఏవైతే అవార్డ్స్ వచ్చాయో ఇంటర్నేషనల్ లెవెల్లో, ఆయనకు ఆస్కార్ కానీ ఇవన్నీ గోల్డెన్ గ్లోబ్ ఏవైతే వచ్చాయో అవన్నీ ఆయనకి చెందడంతో పాటు ప్రతి తెలుగువాడికి, ప్రతి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందుతుంది. అటువంటి వ్యక్తి మన సమక్షంలో కూర్చోవడం చాలా గర్వకారణం. చాలా బాగుంది, ఎంతో ముచ్చటగా ఉంది సార్. వన్స్ అగైన్ సభ్యులందరికీ, ఇక్కడున్న విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నమస్కారం సార్.